రేవంత్ రెడ్డి గారు 1 వీక్ అంటే 3-4 డేసే అయి ఉంటుంది. 3-4 డేస్ బ్యాకే చాలా స్ట్రాంగ్‌గా మెసేజ్ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా ట్రాన్స్‌పరెన్సీతో ఆన్‌లైన్‌లో క్విక్ అప్రూవల్స్ రావాలి. ఓకే. అంటే అప్లికేషన్ పెట్టిన 1 వీక్ లోపల, ఓన్లీ 1 వీక్ లోపల ఏదైనా క్వరీస్ ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే అడగాలి, లేదా శాంక్షన్ చేయాలి. అంతే. అంతేగాని వాటి మీద పడుకుని ఉండడానికి వీల్లేదు. ఓకే. ఇలా జాప్యం చేయడానికి వీల్లేదు. ఎందుకు ఇంకో రకంగా ఏంటి, గవర్నమెంట్‌కి కూడా రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ ఎప్పుడు వస్తుంది, అప్రూవల్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు కడతారు. అవును సార్. మన అప్రూవల్ ఇస్తే సబ్జెక్ట్ ఇంత పేమెంట్ ఇస్తే మీకు ఓకే, మీరు చేసుకోవచ్చు అని అంటేనే కదా వాళ్ళకి అవును అప్రూవల్ సార్. ఇవ్వటం అంటే అదే కదా. అవును అలా ఇస్తేనే గవర్నమెంట్కి రెవెన్యూస్ వస్తాయి. అవును. ఇప్పుడు ఉన్నది ఎంతకాలం ఉంది, ఇంకా 6 నెలలు ఉంది ఈ మార్చికి. అవును మళ్ళీ సార్. మీ మార్చి దాకా కూడా లేదు. ఫిబ్రవరి 1 కల్లా మనకి బడ్జెట్ మొదలవుతుంది. అవును సో ఇంకా 5-6 నెలలు, 4-5 నెలలే ఉన్నాయి ఆయనకి. సో ఆయన అందువల్ల అంటే గట్టిగా చెప్పాడనమాట. సో గట్టిగా చెప్పటం, అది వెంటనే ఆర్డర్స్ రావటం, ఈ జీవోలు రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలంగాణకి, రియల్ ఎస్టేట్ రంగానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఊపు అందుకునే అవకాశాలు ఉంటాయి.